హే రాధే, హే కృష్ణే, హే రాధే. వసుదేవుడు తన భార్యను ఎట్లు కాపాడుకోవలనని ఆలోచించి కంసుడు గొప్ప పాపాత్ముడైనను అతనితో ఎంతో గౌరవంగాను పలుకసాగాను. కొన్ని పరిస్థితులలో వసుదేవుని వంటి మహాశీలవంతులు కూడాను కంసుని వంటి మహాక్రూరాత్ముని పొగడవలసి వచ్చును. వ్యవహారము కుశలత విధముగా అనగా ఇదే వసుదేవుడు అంతరంగములో గొప్ప దుఃఖమును అనుభవిస్తున్నను బాహ్యముగా చిరునవ్వు ప్రదర్శించెను. ఎందుకనగా కంసుడు మహాక్రూరుడు నిర్లజ్ఞాపరుడైన అతన్ని వసుదేవుడు దేవునికి అట్లు సంబోధించవలసి వచ్చెను. వసుదేవుడు కంసునితో ఇట్లైన ప్రియమైన బావా, నీ సోదరి నుండి నీకు ఎట్టి అపాయము కలుగదని దయచేసి విశ్వసించుము. నీవు ఆకాశము నుండి వెలువడిన భవిష్యవాణి వినుట వలన ఏదో అపాయము కలుగునని భావిస్తున్నావు. ఆ కలుగబోయే అపాయము నీ సోదరి పుత్రుడి నుండి కదా. వారిప్పుడు లేరు, మున్ముందు పుత్రులు కలగవచ్చును, కలుగకపోవచ్చును, ఎవరికి తెలియను. అట్లు ఆలోచించినచో ప్రస్తుతము నీవు సురక్షితుడవు. నీ సోదరి నుండి నీకు ఎట్టి అపాయము లేదు. ఆమెకు పుత్రులు కలిగినప్పుడు నీవు సముచితమైనట్టి నిర్ణయం తీసుకొనవచ్చునని వారిని నీకు సమర్పించునని వాగ్దానము చేయుచున్నానని చెప్పాను. కంసునికి వసుదేవుడు చేసిన వాగ్దానము విలువ తెలుసును. వసుదేవుని వాదన అతనికి విశ్వాసమును కలిగించెను. తాత్కాలికముగా సోదరిని వధించుటమని పాప పుణ్యకర్మముకు పూనుకొనుటకు మానెను. వసుదేవుడు సంతోషించి కంసుని నిర్ణయమును ప్రశంసించి అతడు తిరిగి తన గృహమునకు మరలెను. కాలక్రమంలో దేవకి వసుదేవులకు 8 మంది మగ శిశువులు, 1 ఆడ శిశువు జన్మించిరి. మొదటి పుత్రుడు జన్మించగానే వసుదేవుడు తన వాగ్దానము ప్రకారం ఆ శిశువును కంసునికి అప్పగించెను. ఆ విధముగా వసుదేవుడు తన వాగ్దానం నిలబెట్టుకునట వలన అతడు మహోన్నతుడుగాను కీర్తిమంతుడుగాను ప్రస్తుతించబడెను. అప్పుడే పుట్టిన బిడ్డను కంసునికి అప్పగించటం అతనికి మిక్కిలి దుఃఖమును కలిగించినను కంసుడు మాత్రం బిడ్డను సంతోషముగా స్వీకరించెను. వసుదేవుని ప్రవర్తనకు అతడు హృదయంలో కొద్దిగా దయగలిగెను. ఈ సన్నివేశంలో గొప్ప ఆదర్శవంతము వసుదేవుని వంటి మహాత్మునికి తన విధి నిర్వహణలో బాధాకరమైనదేదీ లేదు. వసుదేవుని వంటి జ్ఞానవంతుడు తన విధులను నిస్సంకోచముగాను నిర్వర్తించును. మరొక వైపు కంసుని వంటి రాక్షసుడు భయంకర కార్యములను చేయుటకు ఎన్నడను సంకోచింపడు. కనుక మహాత్ముడు జీవితంలోని అన్ని రకాల క్లిష్ట పరిస్థితులను సంహరించగలనని జ్ఞానవంతులు అనుకూల పరిస్థితులు కొరకు ఎదురు చూడకుందురు. తమ విధులను తాము నిర్వర్తింతురని దుష్టుడగు కంసుని వంటి వాడు ఎట్టి ఆ పాప కార్యములనైనను చేయగలనని మరియు భక్తుడు దేవాది దేవుని సంతృప్తి కొరకై దేనినైనను త్యాగము చేయుట కొరకై సిద్ధపడుదునని తెలియబడుచున్నది. కంసుడు వసుదేవుని చర్యలకు సంతృప్తి చెందెను. వసుదేవుడు తన వాగ్దానం నిలబెట్టుకొనినందునకు అతడు ఆశ్చర్యపడి అతడి ప్రవర్తనకు సంతోషించి ఇట్లు పలికెను. ప్రియమైన వసుదేవా, నీవు ఈ శిశువును నాకు అర్పించనవసరము లేదు. ఈ శిశువు నుండి నాకు ఎటువంటి అపాయము లేదు. నీకు దేవకి జన్మించు 8వ సంతానము నన్ను చంపునని వింటివా? 8వ సంతానము నన్ను చంపునని వింటిని. కనుక నేను ఈ శిశువును అనవసరముగా ఎందుకు తీసుకొనవలెను? నీవు ఈ శిశువును తీసుకెళ్ళుము. వసుదేవుడు తన తొలి శిశువుతో తన గృహమునకు తిరిగి వెళుతూ కంసుని ప్రవర్తనకు అతడు సంతోషించెను. కంసుడు నిగ్రహము లేనివాడని అతనికి తెలిసినందునను అతన్ని విశ్వసించలేకుండెను.
నాస్తికమైన వ్యక్తి తన మాటలకు కట్టుబడి ఉండడు. ఇంద్రియములను నిగ్రహించుకోలేనివాడు దృఢ నిశ్చయమును కలిగి ఉండడు. రాజకీయ నాయకులలో గాని స్త్రీలలో గాని విశ్వాసము ఉంచకుము అని చాణక్య పండితుడు తెలిపెను. ఇంద్రియ నిగ్రహము లేనివాడు ఎన్నటికీ విశ్వాస పాత్రులు కారు. వారిని విశ్వసించకూడదు. ఆ సమయంలో నారద మహర్షి కంసుని వద్దకు వెళ్ళెను. కంసుడు వసుదేవుని ప్రవర్తనకు సంతోషించి వసుదేవుని ప్రథమ శిశువును తిరిగి ఇచ్చినని అతనికి తెలిసినను శ్రీకృష్ణుడు అవతారము సాధ్యమైనంత వరకు వెంటనే జరుగునట్లుగాను చేయవలనని నారదుడు ఆసక్తితో ఉండెను. బృందావనంలో నందమహారాజు వంటి వ్యక్తులను గోపాలులను వారి భార్యలను గోపికలను ఇటు యాదకులములలో వృష్టి వంశంలో జన్మించిన వసుదేవుడును సూరసేనుడును అతని బంధువులందరూ ఆ కుటుంబంలో జన్మించు దేవతల విషయంలోనూ జాగరూకతతోనూ ఉండవలనని నారదుడు కంసుని హెచ్చరించెను. కంసుడు అతని మిత్రులను హితవరులను అందరును రాక్షసులకు దేవతలని ఎప్పుడును భయము ఈ విధముగా దేవతలు వివిధ కుటుంబాల్లో జన్మించుటను గూర్చి నారదుని నుండి తెలుసుకొని కంసుడు వెంటనే అప్రమత్తుడయ్యను. దేవతలు ఇదివరకే జన్మించిరి కనుక విష్ణువు త్వరలోనే అవతరించుట తథ్యమని అతడు గ్రహించెను. కనుక అతడు వెంటనే తన బావయ్య అయిన వసుదేవుని మరియు సోదరి అయిన దేవకిని బంధించి కారాగారమున పడవేశను. ఇనుప సంకెళ్లతో బంధించబడింది. వసుదేవునికి దేవకికి కారాగారంలోనే ప్రతి సంవత్సరము ఒక మగ శిశువు జన్మించసాగాను. ప్రతి శిశువును విష్ణువు అవతారమేనని తలచి కంసుడు వరుసగాను వారినందరినీ వధించెను. అతడు ప్రత్యేకించి అష్టగర్భము గూర్చి భయపడుచుండెను. కాని నారదుని ఆగమనము తరువాత ఏ శిశువునైనను శ్రీకృష్ణుడు కావచ్చునని నిర్ణయించుకొనెను. కనుక దేవకి వసుదేవులకు జన్మించిన ప్రతి శిశువును వధించుట మంచిదని అతడు భావించెను. కంసుని కార్యములను అర్థం చేసుకొనుటకు కష్టమేమి కాదు. రాజవంశీయులు తమ ఇచ్ఛాపూర్తి కొరకై తండ్రిని, సోదరులను లేక కుటుంబముల నంతటిని మిత్రులను హత్యలు చేసిన సంఘటనలు ప్రపంచ చరిత్రలో ఎన్నో కలవు. రాక్షసుడు అత్యాశతో కూడిన రాజాజ్ఞతో తన క్రూర వాంఛల పరిపూర్తి కొరకై ఎవరినైనాను చంపగలడు. కనుక ఈ విషయములలో ఆశ్చర్యపడనవసరం లేదు. నారదుని అనుగ్రహముతో కంసుని తన పూర్వజన్మ జ్ఞానము కలిగెను. అతడు పూర్వజన్మలో కాలనేమి అను రాక్షసుడునని విష్ణువు చేత వధింపబడినని తెలుసుకొనెను. అతడు భోజవంశమును జన్మించడం చేత యదువంశములో బద్ధ శత్రుత్వము పెట్టుకొనెను. శ్రీకృష్ణుడు యదువంశంలో జన్మించబోచున్నాడని తాను గత జన్మలో చంపబడినట్లే శ్రీకృష్ణుని చేత చంపబడుతునని ఎంతగానో భయపడుచుండెను. అతడు మొట్టమొదట యదుభోజాంతక వంశములను రాజైన తన తండ్రి ఉగ్రసేనుణ్ణి చెరసాలలో బంధించెను. వసుదేవుని తండ్రి అయిన సూరసేనుణ్ణి బంధించి అతని రాజ్యమును కూడా ఆక్రమించెను. ఆ ప్రాంతముల కన్నింటిని తానే రాజునని స్వయముగా అతడు ప్రకటించుకొనెను. సమాప్తం.